హాయ్ అండి, నేను చిన్నీని. ఈరోజు మనం బీట్రూట్ తోటి పూరీ చేసుకుందాం. చిన్న బీట్రూట్ ఒకటి తీసుకున్నానండి. బీట్రూట్ పూరీ చేసుకుందాం. దానికి ఏమేం కావాలో ఏంటో నేను మీకు అన్నీ ఇప్పుడు చెప్తాను. ఇది పూరీ పిండి అండి. పూరీ పిండి అని అడిగితే ఇస్తారు మనకి. తర్వాత కొంచెం గోధుమ పిండి వేసుకుంటున్నాను, కలుపుకుందాం ఫస్ట్. తర్వాత కొంచెం బొంబాయి రవ్వ వేసుకుంటున్నాను. సూజీ రవ్వ అంటారు కదా, కొంచెం బొంబాయి రవ్వ వేసుకున్నాను. కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. కొంచెం సాల్ట్ వేసుకుని ఇప్పుడు ఇది బీట్రూట్ని పీల్ చేసేసి మిక్సీ చేసుకుంటాను. మెత్తగా పేస్ట్ చేసుకుని తీసుకొస్తాను, సరేనా? మిక్సీలో ఫైన్ పేస్ట్ చేసుకుని ఇదిగోండి ఇలా ఫిల్టర్ చేసుకుందాం. జ్యూస్ని ఫిల్టర్ చేసుకుంటే చక్కగా వాటర్ పోసుకుంటే బాగుంటుందన్నమాట. ఇప్పుడు ఈ వచ్చిన వాటర్ని పోసుకుందామండి. దీంట్లో పిండిలో పోసుకొని చక్కగా కలుపుకుందాం. పిండి కలిపేసి నేను మీకు మళ్ళీ చక్కగా చూపిస్తాను, సరేనా? చూడండి, బీట్రూట్ రసంతో పిండి కలిపేసి పెట్టుకున్నాను. దీన్ని ఒక అరగంట నాననిచ్చుకుందాం. ఒక అరగంట నానిన తర్వాత మనం పూరీలు చేసుకుందాం, సరేనా? దీంట్లోకి ఆలు కూర వండుతాను, ఆలు కర్రీ చేస్తాను. ఇప్పుడు మనం బీట్రూట్ పేస్ట్ మిగిలింది కదా, దాన్ని ఫిల్టర్ చేయంగా పేస్ట్ మిగిలింది. దాంట్లో కొంచెం వాటర్ పోసి పెట్టుకున్నాను. ఇది నేను రసం చేస్తా, బీట్రూట్ రసం. ఇది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, సరేనా? బీట్రూట్ రసం ఉట్టిగా వేస్ట్ చేయకండి. ఇది కూడా దీంట్లో అంతా దుంపే కదా, బీట్రూటే కదా, ఉట్టిగా వేస్ట్ చేయడం ఎందుకు, పడేయటం ఎందుకు, అందుకే నేను రసం చేసి మీకు చూపిస్తాను. అది నెక్స్ట్ వీడియోలో మీకు అప్లోడ్ చేస్తా. ఇవాళ అయితే పూరీ చూద్దాం మనం, సరేనా? చూసారా పిండి ఎంత కలర్ఫుల్గా టెంప్టింగ్గా ఉందో, సరేనా? పూరీ చేసుకుందాం. ఒక హాఫ్ అన్ అవర్ ఉంచేసి చేసుకుందాం. చూడండి, పిండి బాగా నానింది, చక్కగా సాఫ్ట్గా అయ్యిందంటే సాఫ్ట్గా అయ్యింది. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో, లడ్డూల్లాగా ఉన్నాయి. కలర్ఫుల్ బీట్రూట్ లడ్డూలాగా ఉంది ఇది. నేను ఇప్పుడు మీకు ఒక పూరీ చేసి చూపిస్తాను. దానిలాగా మీరు అన్ని పూరీలు చేసుకోండి, సరేనా? ఇదిగోండి, ఈ పూరీని నేను పిండితోటి కాకుండా ఆయిల్తోటే చేసేస్తానన్నమాట. కాగే నూనెలోంచి కొంచెం లడ్డు ముంచుకుని, పిండి ముద్ద ముంచుకుని ఇలా చేసుకుని, చూడండి చక్కగా ఇలా చపాతీ పూరీ చేసుకోండి. చేసుకుని పిల్లలు బీట్రూట్ తినడానికి ఇష్టపడరు కదా, అందుకని మీరు ఇలా బీట్రూట్ వాళ్ళకి ఏదో ఒక రకంగా పొట్టలోకి వెళ్ళాలి కదా, ఇలా చేయండి. బీట్రూట్ పూరీ అంటే ఇష్టంగా తినేసేస్తారు. చెప్పకండి ఫస్ట్ బీట్రూట్ పూరీ అని చెప్పకండి, తిన్న తర్వాత చెప్పండి నువ్వు బీట్రూట్ తిన్నావు అని. ఇప్పుడు అందరూ చాలా వరకు పాలకూరతోటి చేసుకుంటున్నారు కదా, నేను అందుకని బీట్రూట్తో ట్రై చేశాను అనమాట. క్యారెట్ తోటి కూడా చేయొచ్చు. నేను ఒకసారి క్యారెట్ తోటి కూడా చేసి చూపిస్తాను మీకు, సరేనా? ఇదిగోండి, చూడండి ఎంత చక్కగా పొంగుతుందో. చూడండి చక్కగా పొంగిపోయింది పూరి. వావ్, సూపర్గా పొంగిందండి పూరి. ఎంత టెంప్టింగ్గా ఉండాలంటే అంత టెంప్టింగ్గా ఉంది. నేను ఇంకొక పూరి చేసి మీకు చూపిస్తా. చూసారా ఎంత టెంప్టింగ్గా ఉందో పూరి, చాలా బాగుంది. నాకైతే ఫుల్ హ్యాపీ అనిపిస్తుంది. ఇంత చక్కగా పొంగినాయో చూడండి. పిండిలో కొంచెం బొంబాయి రవ్వ వేసుకుంటే పూరి ఆటోమేటిక్గా పొంగిపోతుందండి. వేసుకోండి, నలుగురు టిఫిన్కి అనుకోండి ఒక గుప్పిడు బొంబాయి రవ్వ వేసుకోవాలి. అదే పూరీకి ఉన్న టెక్నిక్, సరేనా? ఇప్పుడు ఇదిగోండి ఆలు కర్రీ చేసుకున్నాను, 3 పూరీలు పెట్టుకున్నాను. ఫుల్ ఎంజాయ్ చేసేస్తా. బీట్రూట్ పూరీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, తప్పకుండా ట్రై చేయండి, సరేనా? మరి బాయ్.